ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో గట్టిగా చప్పట్లు కొడుతూ పూర్ణ బలముతో నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 ఏమిలేజరే ఇంతవరకు యేసయ్యా ఏమిలేజరే గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంతవరకు యేసయ్యా ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు లేవో ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో సేవింతును నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ ఆరాధన 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 అందరు నోరు తెరిచి ఆరాధన ఆరాధన స్తోత్రం అందరూ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన యెహోవా రఫా స్వస్థపరిచావే నీ కొందనమయ్యా యెహోవా అందరు నాతో కలిసి పాడదాం యెహోవా రాఫాగా మనందరిని స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫాగా మన మధ్యలో సంతరించిన దేవుడు స్వస్థపరిచావే నీ కొందనమయ్యా నన్ను స్వస్థపరిచావే నీ కొందనమయ్యా స్వస్థపరిచావే నీ కొందనమయ్యా స్వస్థపరిచావే నీ కొందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదే నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ మనసు ఆరాధన ఆరాధన అందరూ చప్పట్లు కొడుతూ అందరు నోరు తెరిచి ఆరాధన ఆరాధనకు యోగ్యుడైన నిరంతరం ఆరాధించబడుతున్నవాడు నిత్యము కరూపుల మధ్యలో స్తుతించబడుచున్నవాడు స్తోత్ర గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన సన్నిధి మన మధ్యలో, ఆయన కృప మన మధ్యలో,
ఆయన మహిమ మన మధ్యలో. యేసయ్యా ఆరాధన, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొల్లుతూనయ్యా, నీవే నీవే నా. నిన్నే నిన్నే నే కొల్లుతూనయ్యా, నీవే నీవే నా రాజు. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా, అందరూ యేసయ్యా. మరలా 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 పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరి. గట్టిగా చాపట్లు కొడుతూ బలమైన నామము, అన్ని నామముల కన్నా పై నామము, ప్రభావం కలిగిన నామము, మరణము లేని నామము. అందరూ యేసయ్యా నా యేసయ్యా, నా మంచి యేసయ్యా, నన్ను దాచిపోనివాడు, నా శాపములు నాకు ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడా, నా మంచి యేసయ్యా. శబఖరల బరిఖరల బలమైన దేవుని సన్నిధి, బలమైన దేవుని ఆత్మ యేసయ్యా. అందరూ బలమైన దేవుని కృప మన మధ్యలో సంచరిస్తుంది. గట్టిగా చాపట్లు కొడుతూ శబఖరల బరిఖరల బలమైన దేవుని సన్నిధి. ఇదిగో సర్వాధికారి అయిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టగలని మహోన్నతమైన దేవుడు మన మధ్యలో నిలిచి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవాది దేవుడు. గట్టిగా చాపట్లు కొడుతూ యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా, అందరు నాతో కలిసి రెండు చేతులెత్తి యేసయ్యా యేసయ్యా. ఎంత పరిశుద్ధ నామం అది. అందరూ నోరు తెరిచి యేసయ్యా. నువ్వు యేసయ్యా అనడమే నీలో ఉన్న శాపం దేవుడు తొలగిస్తాడు. నువ్వు యేసయ్యా అనడమే నీలో ఉన్న రోగాన్ని దేవుడు తొలగిస్తాడు.
మాట్లాడి పగటి వేళ నోరు తెరిచి యేసయ్య అనగలవా? యేసయ్య అంటావా? నా ప్రభు నీలో ఉన్న శాపమంతా తొలగించి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవుడు నీ కోసమే నీతో మాట్లాడలేక వచ్చిన దేవుడు, నీ ముందర నిలుచున్నవాడు, నిన్ను సృజించిన నేను నీ దేవుడన్నా. యేసయ్య నీతో మాట్లాడడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధమైన నామము, అతి పరిశుద్ధమైన నామము. ఆ నామాన్ని ఉచ్చరించగల యోగ్యత లేదు మనకు. అంతటి పరిశుద్ధ నామాన్ని మన నోటితో పలకడానికి కూడా అర్హత లేని మన జీవితాలు ఆయన సన్నిధిలో నిలిచి ఆయన నామమునే ఆరాధించే కృపనిచ్చిన దేవాది దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు మనతో ఈ పగటి వేళ మాట్లాడినట్లుగా, ప్రభు మనందరిని దర్శించినట్లుగా, ఆయన పరిశుద్ధమైనట్లుగా ఇదిగో పరలోక ద్వారములు తెరవబడి పరిమళ తైలాభిషేకముతో మనందరినీ నింపినట్లుగా గట్టిగా చప్పట్లు కొడుతూ బలమైన ప్రవాహము వలె, బలమైన ధూపము వలె ఆయన పరిశుద్ధాత్మ మనందరినీ తాకుతున్నప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ నోరు తెరిచి ఆయనకి స్తోత్రం చెబుతూ బలమైన దేవుని కృప మనందరి మధ్యలో లాడుచున్న పరిశుద్ధాత్మ దేవుడు, మనందరి మధ్యలో లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. బలమైన దేవుని ఆత్మ ఆయన అభిషేకంతో మనందరినీ నింపుకొని మన దాటిపోని దేవుడు ఆయన. నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చేమో, నీ వారందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, నా దేవుని హస్తం నిన్నెప్పుడూ విడిచిపెట్టదని ఈ పగటి వల్ల నీతో మాట్లాడడానికి వచ్చిన బలమైన దేవుడు. ఆయన బాహుబలము తక్కువైనదో అని ఇశ్రాయేలు పక్షంలో నిలబడిన దేవాది దేవుడు, నీతో మాట్లాడడానికి వచ్చిన దేవుడు. దేవ నాతో మాట్లాడమని ఒక మాట చూపి చెప్పగలిగితే, యేసయ్య నాతో మాట్లాడవా ప్రభువా? యేసయ్యా, నా యేసయ్యా, నా మనసారా యేసయ్యా అని పిలుస్తున్నానయ్యా. యేసయ్యా, నా మనసారా పిలుస్తున్నానయ్యా. నా పూర్ణ మనస్సుతో నీ నామాన్ని ఆరాధించుచున్నాను ప్రభువా, నీ నామాన్ని ఉచ్చరించుచున్నానయ్యా. నాతో మాట్లాడవా ప్రభువా? నన్ను దర్శించవా ప్రభువా? నా కుటుంబాన్ని లేవనెత్తవా ప్రభువా? నా దీన స్థితిని ఆశీర్వదించబడిన స్థితిగా మార్చవా ప్రభువా? యేసయ్యా, నీ దాసులు ఆలకించే రీతిలో మాట్లాడండి దేవా ప్రభువా. అందరూ ఎవరు తెలిసి ఒక మాట, యేసయ్య నాతో మాట్లాడవా ప్రభా? నువ్వు అడిగితే నీతో మాట్లాడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. ఆయన మాట మరణం నుంచి జీవానికి నడిపించింది. ఆయన మాటలు శక్తి ఉంది. ఆయన మాటలు సృష్టి అంతా కలుగు చేయబడింది. నిరాకారంగా నా భూమి ఆకారంకి వచ్చింది ఆయన మాట వల్లనే కదా. తన వాక్కును పంపి మనందరినీ బలపరచిపోతున్న దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. మన మధ్యలో ఆత్మస్వరూపిగా, పరిశుద్ధాత్మ దేవునిగా, త్రియేక దేవునిగా ఎక్కడ ఆయన నామం ఆరాధించబడుతుందో, ఎక్కడ ఆయన నామం ఘనపరచబడుతుందో అక్కడికి దిగి వచ్చే ప్రేమ గల దేవుడు, కరుణావాత్సల్యం గల దేవుడు, మనందరిని దర్శించబోయే దేవాది దేవుడు. చిన్న ప్రార్థన చేద్దాం. వాక్య నిమిత్తం ప్రేరేపించబడిన వర్షం ప్రార్థన చేయండి.